నమస్తే. మాతృమూర్తులు 9 నెలల పాటు ఎన్నో కష్టనష్టాలను అనుభవించి తమ బిడ్డలకు జన్మనిస్తారు. మహిళలకు సుఖప్రసవం కలిగించే దివ్యశక్తిగా జగన్మాత స్వయంగా గర్భరక్షాంబికా దేవిగా అవతరించి భక్తుల కష్టాలను తొలగిస్తున్నారు అని విశ్వాసం. తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరుకరువూర్ ప్రాంతంలో వెలిసిన ఈ దేవీ మహిమలు అపారమైనవి అని భక్తుల నమ్మకం. ఈ అమ్మవారిని ప్రార్థిస్తే సుఖప్రసవం జరుగుతుంది అని, తల్లి శిశువు ఆరోగ్యంగా ఉంటారు అని వేల ఏళ్లుగా భక్తుల విశ్వాసంగా ఉంది. స్థల పురాణం ప్రకారం నిరుతవర్ అనే ఋషి తన భార్య వేదికతో కలిసి వెన్నర్ నదీ తీరాన నివసించేవారు. ఒకరోజు నిరుతవర్ ఇంటి వద్ద లేనప్పుడు ఒర్తు ఒపత్తర్ అనే మరో ఋషి భోజనార్థం అక్కడికొచ్చాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న వేదిక అతనికి భోజనం అందించేందుకు కొంత ఆలస్యం చేసింది. ఆగ్రహించిన ఆ ఋషి ఆమె గర్భంలో ఉన్న శిశువు ప్రాణంతో నిలవదు అని శపించాడు. ప్రార్థించగా స్వయంగా గర్భరక్షాంబికాదేవి ప్రత్యక్షమై ఆ శిశువుకు ప్రాణం పోసింది. అనంతరం వేదిక ఆరోగ్యంగా ఒక పుత్రరత్నానికి జన్మనిచ్చింది. స్వయంగా అమ్మవారు గర్భస్థ శిశువును రక్షించిన ఈ స్థలం శ్రీ గర్భరక్షాంబిక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో జగన్మాత గర్భరక్షాంబిక రూపంలో, పరమేశ్వరుడు మల్లై వననాథర్ స్వరూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని చోళరాజులు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, కులుత్తొంగ చోళుడు నిర్మించినట్టు పురావస్తు ఆధారాలు తెలుపుతున్నాయి. ఆలయ చరిత్రకు సంబంధించిన 31 పురాతన శాసనాలు దొరికాయి. ఈ ఆలయం గురించి శైవ గ్రంథాలైన తెవరంలో ప్రస్తావనలో ఉంది. 275 శైవ క్షేత్రాలలో ఒకటిగా దీనిని గుర్తించారు. శైవ భక్తులు అప్పార్, సుందరార్, సెలికార్, ఉమాపతి లాంటి మహర్షులు ఈ ఆలయాన్ని గురించి తమ గ్రంథాలలో పేర్కొన్నారు. ఈ ఆలయం పంచ అరణ్య క్షేత్రాలలో ఒకటిగా ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి పొందింది. దీనికి సంబంధించి మల్లవననాథర్, సాక్షినాథర్, పాతాళీశ్వరుడు, ఆపత్ సహాయేశ్వరుడు, విల్వనేశ్వరుడు అనే ఇతర శైవ ఆలయాలు కూడా ఉన్నాయి. భక్తుల విశ్వాసం ప్రకారం ఈ 5 ఆలయాలను ఒకే రోజులో దర్శిస్తే మహత్తరమైన పుణ్యం లభిస్తుంది అని చెబుతారు. శైవ భక్తుడు తిరుజ్ఞాన సంబంధనార్ ఒకే రోజు ఈ ఆలయాలను సందర్శించినట్టు గ్రంథాలలో పేర్కొనబడింది. తమిళంలో ముల్లై అంటే ఒక ప్రత్యేక రకమైన మల్లె పువ్వులు. మల్లెలతో నిండిన వనంలో శివలింగం వెలిసినందున ఇక్కడి స్వామిని ముల్లై వననాథర్గా పిలుస్తారు. ఈ ఆలయం తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఉంది. కుంభకోణం పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సులు, టాక్సీల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రైలు మార్గంలో రావాలి అంటే పాపనాశనం రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడి నుంచి ఆలయం 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ విధంగా గర్భరక్షాంబిక అమ్మవారి ఆలయం భక్తులకు మహత్తరమైన విశ్వాస కేంద్రంగా నిలుస్తోంది.